జగన్ రెడ్డి పాలనలో అధోగతి పాలైన పోలవరం ప్రాజెక్టును ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వడివడిగా నిర్మించే పనిలో ఉంది. జరిగిన తప్పులన్నింటినీ సరిదిద్దుతూ పనులను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. అవినీతి అక్రమాలకు చోటు లేకుండా చర్యలు తీసుకుంటోంది. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రుల జీవనాడి. రాష్ట్ర సాగు తాగునీటి గమనాన్నే మార్చే అద్భుతమైన ప్రాజెక్ట్. నదుల అనుసంధానానికి దేశంలోనే అంకురార్పణ జరిగిన తొలి ప్రాజెక్ట్. అటువంటి ప్రాజెక్టు పనులను గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నీరుగార్చింది. ఆ ప్రాజెక్ట్ అంటూ ఒకటి మన రాష్ట్రంలో నిర్మాణం జరుగుతుంది అనే ధ్యాసే లేకుండా అప్పట్లో వైసీపీ సర్కారు ప్రవర్తించింది. ఈ తరుణంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి సర్కారు ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని భావిస్తోంది. 2027 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని కంకణం కట్టుకుంది. పోలవరం ప్రాజెక్టుపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గ్రౌండ్ రిపోర్ట్. రెండు 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పనుల్ని వేగంగా చేపట్టింది. 2019 నాటికి 72% పనుల్ని పూర్తి చేసింది. ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఎప్పుడూ శ్రద్ధ పెట్టలేదు. 2024 నాటికి 2% పనుల్ని మాత్రమే చేయగలిగింది. వైసీపీ ప్రభుత్వం చేసిన పని ఏమైనా ఉందా అంటే కేవలం స్పిల్వే గడ్డర్ బ్రిడ్జ్ నిర్మించడం, స్పిల్వేకు గేట్లు బిగించడం. ఇక్కడ మరో ముఖ్య విషయం ఏంటంటే స్పిల్వే గేట్లు తయారీ అంతా టీడీపీ హయాంలోనే జరిగింది. హైదరాబాద్ కు చెందిన బెకం సంస్థ తయారు చేసిన గేట్లను వైసీపీ సర్కార్ హయాంలో బిగించారు. ఆ పనినే గొప్పగా చెబుతూ పోలవరం ప్రాజెక్టు ద్వారా నీరు పారించామంటూ అప్పట్లో వైసీపీ పెద్దలు గొప్పలకు పోయారు. స్పిల్వే అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్ కాంక్రీట్ పనులకు అప్పటి టీడీపీ హయాంలోనే అంకురార్పణ జరిగింది. స్పిల్ ఛానల్ కాంక్రీట్ పనులు 90%, స్పిల్వే అప్రోచ్ ఛానల్ పనులు 30% టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. మిగిలిన కాంక్రీట్ పనుల్ని ముట్టుకోకుండా స్పిల్వేకు టీడీపీ ప్రభుత్వ హయాంలో తయారైన గేట్లు బిగించేశారు. గోదావరి వరద నీటిని స్పిల్వే మీదుగా దిగువకు మళ్లించారు. ఇక్కడ అనేక లోపాలున్నప్పటికీ వైసీపీ పెద్దలు వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఇలా 5 ఏళ్లు వైసీపీ కాలక్షేపం చేసేసింది. ప్రధానమైన ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు మాత్రం వదిలేశారు. నదీ గర్భంలో ప్రధాన డ్యాం దిగువన నిర్మించే ప్రాంతంలో కట్టిన డయాఫ్రామ్ వాల్ దెబ్బతినడం వల్లే తాము మిగిలిన పనుల్ని చేయలేకపోయామని జగన్ తో పాటు అప్పటి వైసీపీ మంత్రులు చెప్పుకొచ్చారు. కానీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఏనాడు చొరవ తీసుకోలేదు. పోలవరం ప్రాజెక్టులో డ్యాం నిర్మాణంలో అతి కీలకం డయాఫ్రామ్ వాల్. ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం అడుగు భాగంలో నిర్మించేదే ఈ డయాఫ్రామ్ వాల్. నదీ గర్భంలో నిర్మించే డయాఫ్రామ్ వాల్ పైనే ప్రధాన డ్యాం నిర్మాణం జరుగుతుంది. ప్రధాన డ్యాం దిగువన నదీ గర్భంలోంచి నీరు దిగువకు వెళ్లకుండా అడ్డుకునేందుకు ఈ డయాఫ్రామ్ వాల్ నిర్మిస్తారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వ హయాంలో డయాఫ్రామ్ వాల్ నిర్మాణం జరిగింది. నదీ గర్భంలో మొత్తం 1396 మీటర్ల పొడవున, 1.5 మీటర్ల అంటే 5 అడుగుల వెడల్పుతో ఈ డయాఫ్రామ్ వాల్ ని 2 దశల్లో నిర్మించారు. మొదటి దశలో 800 మీటర్లు, రెండో దశలో మిగిలిన 600 మీటర్లని నిర్మించారు. 2017 వేసవి సీజన్లో ప్రారంభించిన ఈ నిర్మాణం కేవలం 9 నెలల్లోనే పూర్తి చేశారు. నదీ గర్భం లోపల రాతి నేల తగిలేంత వరకు నిర్మించిన ఈ డయాఫ్రామ్ వాల్ నిర్మాణం కనిష్టంగా 52 మీటర్లు, గరిష్టంగా 110 మీటర్ల లోతు వరకు జరిగింది. ఒకవైపు ట్రెంచ్ కట్టర్ ద్వారా నదీ గర్భంలో తవ్వడం, ఆ వెంటనే కూలింగ్ కాంక్రీట్ తో ఈ ట్రెంచ్ ను పూరించడం చేస్తూ 2 పనులు ఒకే సమయంలో జరిగేలా చేశారు. సమయం ఆదా కావడంతో కలిసొచ్చి పనులు వేగంగా సాగాయి. జర్మనీకి చెందిన బావర్, దేశీయ కంపెనీ ఎల్ఎన్టీ సంయుక్తంగా అప్పట్లో డయాఫ్రామ్ వాల్ నిర్మాణాన్ని చేపట్టాయి. గోదావరిపై నిర్మిస్తున్న ఈ డయాఫ్రామ్ వాల్ దేశంలోనే రెండోది. గతంలో హిమాచల్ ప్రదేశ్ లోని పార్వతీ నది డ్యాం కు డయాఫ్రామ్ వాల్ నిర్మించారు. అయితే ఇది కేవలం 300 మీటర్లు మాత్రమే. కానీ గోదావరిపై నిర్మించింది మాత్రం అతి పొడవైన డయాఫ్రామ్ వాల్ కావడం విశేషం. ఆ విధంగా అప్పట్లో పూర్తి చేసిన డయాఫ్రామ్ వాల్ ని రక్షించేందుకు వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చేపట్టిన అప్పర్ కాఫర్ డ్యాం పనులు కేవలం 600 మీటర్లు మాత్రమే మిగిలిపోయింది. ఈ చిన్న పనిని జగన్ ప్రభుత్వం చేయకపోవడంతో 2020లో గోదావరికి వచ్చిన వరదలు నదీ గర్భంలో ఉన్న డయాఫ్రామ్ వాల్ ని దెబ్బతీశాయి. ఇదే సాకుగా చూపి మొత్తం ప్రాజెక్టు పనుల్ని అప్పట్లో జగన్ ప్రభుత్వం పక్కన పెట్టేసింది.
ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బాధ్యతలు తీసుకున్న తర్వాత తన తొలి అధికారిక పర్యటనగా జూన్ 27న పోలవరం ప్రాజెక్టుని చంద్రబాబు సందర్శించారు. పనులను మళ్లీ గాడిలో పెట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. అన్నీ కొలికి రావడంతో మళ్లీ పోలవరం పనులు వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్ ని తిరిగి నిర్మించాలని నిర్ణయించారు. ఈ పనుల్ని జనవరిలో ప్రారంభించే అవకాశం ఉంది. కొత్త డయాఫ్రామ్ వాల్ ని గతంలో నిర్మించిన దానికంటే 6 మీటర్లు ముందు నిర్మించనున్నారు. గతంలో ఏ విధంగా 1396 మీటర్ల పొడవున కట్టారో అంతే పొడవున ఈసారి కూడా నిర్మించనున్నారు. పోలవరం ప్రాజెక్టులో అతి కీలకమైంది ఈసీఆర్ఎఫ్ డ్యాం. సాధారణ భాషలో ప్రధాన డ్యాం గా చెప్పే ఈ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం పనులు కూడా వీలైనంత త్వరగా చేపట్టాలని టీడీపీ ప్రభుత్వం భావిస్తోంది. మొత్తం డ్యాం ను 1750 మీటర్ల పొడవున నిర్మించనున్నారు. డయాఫ్రామ్ వాల్ ని సెంటర్ పాయింట్ గా తీసుకుని ఈ ప్రధాన డ్యాం నిర్మాణం చేయనున్నారు. గోదావరి నది ఉపరితలంపై ఈ డ్యాం 280 మీటర్ల వెడల్పు ఉంటుంది. చివరికి అంటే పైకి వచ్చేసరికి ప్రధాన డ్యాం వెడల్పు 15 మీటర్లు ఉంటుంది. అంటే 4-వే ఎంత వెడల్పు ఉంటుందో పైన అంత వెడల్పు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రధాన డ్యాం పనులని డయాఫ్రామ్ వాల్ పనులతో సమాంతరంగా చేపట్టాలని ప్రతిపాదన ఉంది. డయాఫ్రామ్ వాల్ నిర్మాణం 800 మీటర్లు పూర్తయితే అప్పుడు దానిపై ప్రధాన డ్యాం పనులు చేపట్టాలని భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనలు ఇంకా పరిశీలనలోనే ఉన్నాయి. ఈసీఆర్ఎఫ్ డ్యాం గతంలో ప్రతిపాదించినట్లే 45.72 మీటర్ల ఎత్తు ఉంటుందని ప్రభుత్వ వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. గత వైసీపీ సర్కారు ఈ ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించింది. ఇలా ఎత్తు తగ్గించడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుందని అన్ని వర్గాలు చెప్పినా జగన్ ప్రభుత్వం వినలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం పూర్వపు ప్రతిపాదనల ప్రకారమే 45.72 మీటర్లు ఎత్తుగా ప్రధాన డ్యాం నిర్మాణం చేస్తామని స్పష్టం చేసింది. ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు పూర్తయ్యేలోగా మిగిలిన పనులు అంటే ప్రధాన డ్యాం నుంచి కుడి ఎడమ కాల్వల్ని అనుసంధానించే ఛానల్స్ నిర్మాణం, కాంక్రీట్ పనుల్ని పూర్తి చేయనున్నారు. మొత్తం మీద 2027 నాటికి పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తామని కూటమి ప్రభుత్వం చెబుతోంది.